ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 272 నిర్మించగా వాటిలో మంత్రి కేటీఆర్ నిరుపేదలకు 206 ఇండ్లను పంపిణీ చేశారని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్టం శ్రీధర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 68 ఇళ్లలో కొంతమంది అక్రమంగా తాళాలు పగలగొట్టి ఉంటున్నారని వాటిపై విచారణ చేపట్టి అసలైన లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలని సర్పంచ్ కోరారు. మొట్టమొదటిగా తెలంగాణకు గుర్తింపు వచ్చినటువంటి బతుకమ్మ పండుగ మా అక్కలకు మా అమ్మలకు తల్లులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందస్తుగా వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇవాళ నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఇందు మూలంగా మొదలు కలెక్టర్ గారికి పంపిస్తున్నటువంటి ఉత్తరాన్ని మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత చూసుకోండి ఇలా నేను ఏమేమి అంశాలు రాసిందో. ప్రజలకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ దాదాపు 6 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గత మంత్రి గారు 24వ తారీఖు వచ్చారా 27 నాడు దాంట్లో ముఖ్యంగా కొంత హరిబరి కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ వర్తిస్తే పాప నిరుపేదలకు లబ్ధి చేకూరదన్నటువంటి భావంలో 268 మొత్తం 272 ఉంటే 268 నా దురదృష్టమో ఏందో ఒక 6 ఎంఆర్ఓలు మారారు. ప్రతిసారి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు మారినప్పల్లా కొంతమంది పైరవేరు కాదు అనవరులోకి ఇప్పించినటువంటి మాట కొన్ని సందర్భంలో రావడం జరిగింది. నా దృష్టికి వస్తే కూడా 268 లిస్టు ఉన్నటువంటిది 206 కుదించడం జరిగింది. దాని తర్వాత కూడా ఇంకా అనర్హులకు ఇచ్చిర్రు, పాపం అర్హులకు లేవన్నటువంటి మాట వినిపిస్తున్నట్టు సందర్భంలో గత 3 రోజుల కింద కొంతమంది అనర్హులు రానటువంటి వారు అక్రమంగా ఈ డబుల్ బెడ్రూమ్లో పోవడం జరిగింది. ఆ అంశం మీద జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేనే మాట్లాడి, సార్ ఇట్లా అనర్హులు పోయిర్రు, పాప అర్హులకు మనం లాభం చేయాలి అని అంటే